అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. 'ప్యార్ మే పడిపోయానే' అనే సినిమా మీ ముందుకి మే 10న రాబోతుంది. సో ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ 'సుకుమారుడు' రిలీజ్ అయింది. అండ్ ఒక విధంగా చెప్పాలంటే 'సుకుమారుడు' నాకు బాగా ఒక గుణపాఠంలాగా అయింది ఆ సినిమా. ఎందుకంటే ఆ సినిమా అంతగా ఆడలేదు. సో ఆ సినిమా ఎగ్జాక్ట్‌గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అండ్ తెలియకుండా ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. చిన్న చిన్న డిలేల వల్ల అలా తిరిగి ఇలా తిరిగి మే 10న రాబోతుంది. మా రవి చావలి గారు నాకు 'సుకుమారుడు' సినిమా అయిన వెంటనే ఈ పాయింట్ చెప్పారు. సో 'సుకుమారుడు' తర్వాత నాకు చాలామంది ఫోన్ చేసి లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది. లవ్ స్టోరీస్ మీకు 2 సినిమాలు సెంటిమెంట్‌గా లవ్ టైటిల్స్ అయ్యాయి. 'ప్రేమ కావాలి' గాని 'లవ్లీ'. సో లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుందని అందరూ చెప్పారు. సో ఎందుకు అందరూ చెప్తున్నప్పుడు మనం ఎందుకు డిఫరెంట్‌గా చేయాలి అని చెప్పి మళ్ళీ రవి చావలి గారు చెప్పిన ఈ కథ నేను అనుకుంటున్న టైంలో ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ చేద్దాం అని అనుకుంటున్న టైంలో ఈ కథ వినడం జరిగింది. 'ప్యార్ మే పడిపోయానే' అని. వెరీ సింపుల్ స్క్రిప్ట్ అండి. పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. సో మంచి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీని బేస్ చేసుకొని ఎంటర్టైన్మెంట్‌కి బాగా ఎంటర్టైన్మెంట్ 80% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఒక వెరీ లైట్ హార్టెడ్ అండ్ వెరీ క్యూట్ ఫిల్మ్ 'ప్యార్ మే పడిపోయానే'. సో ఆ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ కానీ సినిమాలో ఉండే ఫ్రెష్నెస్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. సో చెప్పిన వెంటనే సార్ నేను అనుకుంది ఇదే. ఈ ఈ ఇలాంటి ఒక సినిమా చేద్దామని అనుకున్నాను. అండ్ మీరు ఇలాంటి కథ చెప్పారు. సో వెరీ ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత కేకే రాధామోహన్ గారు మా ప్రొడ్యూసర్. ఆయన బేసిక్‌గా ఉగాండాలో ఉంటారు. సో ఆయనకి ఎన్ని రోజులు 'లవ్లీ' నుంచి నాతో సినిమా తీయాలని హీ వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ ఫ్రమ్ 'లవ్లీ'. సో ఆయనకి ఆల్రెడీ నా టచ్‌లో ఉన్నారు. ఒక సినిమా అనుకున్నాం. కానీ అది సెట్స్‌లోకి వెళ్ళలేకపోయింది. సో ఆయన ఇమ్మీడియేట్‌గా ఆయన ఆల్రెడీ కథ వినున్నారు. సో ఆయన వచ్చి మిగతావన్నీ వితిన్ 2-3 డేస్‌లో ఫైనలైజ్ చేసి అక్టోబర్‌లో స్టార్ట్ చేసాం ఈ సినిమా. సో రాధామోహన్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. అండ్ ఈరోజు నిజంగా ఒక 3 డేస్ టైంలో ఆయన డిసిషన్ తీసుకొని మే 10కి వచ్చిందంటే ఆయన గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన నిజంగా అంత మంచి ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు. నా అదృష్టం నాకు అందరూ మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం. అండ్ అలాంటిది రాధామోహన్ గారు కూడా చాలా మంచి ప్రొడ్యూసర్. సో దాని తర్వాత ఆ టైంలో 'అడ్డా' అనే సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. సో అప్పుడు మేమందరం అనుకున్నాం ఆల్రెడీ 'లవ్లీ' కూడా మా పేరు చాలా బాగుంది. శాన్వి పేరు నా పేరు చాలా బాగుంది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో రవి గారు ఆ సినిమా చూసి చాలా బాగా చేసింది. ఫస్ట్ ఫిలిం కంటే 'అడ్డాలో' చాలా బాగా చేసిందని చెప్పడం. సో అప్పుడు శాన్విని ఇమ్మీడియట్‌గా బుక్ చేసి సో ఒక 'లవ్లీ' పేరు కింద అయింది అది. సో దాంతోపాటు ఎప్పుడు అనూప్ రూబెన్స్ నాతో ట్రావెల్ అయి ఉన్నాడు. సో ఎప్పుడు అనూప్ నాతో చేయాలనుకున్నవాడు. అంటే అరే నేను అనూప్ ఎప్పుడు చాలా సినిమాలు చేయాలనుకున్నాం. కానీ ఈ సినిమాకి అనూప్ కావాలని డైరెక్టర్ అడిగారు. అనూప్ రూబెన్స్ అయితే బాగుంటుంది. అలాంటిది నా ఫోన్ ఒక్క కాల్ అంటే తను 'ప్రేమ కావాలి' నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. ఆదికి మంచి సినిమా అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అయ్యి తను ఈ సినిమా ఇమీడియట్‌గా ఒప్పుకున్నాడు. అండ్ అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ సాంగ్స్ మంచి హిట్ అయింది. సో ఒక మంచి టెక్నికల్ టీమ్ కృష్ణారెడ్డి గారు ఎడిటర్. ఆయన కూడా చాలా బాగుంది ఆయన ఎడిటింగ్ ఈ సినిమాకి. అండ్ లవ్ స్టోరీస్‌కి ఆయన బాగా డీల్ చేస్తారు. ఎందుకంటే 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' కానీ 'వర్షం' కానీ 'ఒక్కడు' కానీ అలాగే 'మనసంతా నువ్వే'. సో ఆయన ఎడిటింగ్ ఈ సినిమా చేయడం ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి పెద్ద అసెట్ వచ్చి మా కెమెరామ్యాన్ అండి సురేందర్ రెడ్డి గారు. ఆయన కలర్స్ కానీ కాంబినేషన్ కానీ ఒక సినిమాకి ఇచ్చిన ఒక బడ్జెట్లో చాలా ఉంటాయండి కాంప్లికేషన్స్. అందులో అవుట్పుట్ చూపించే కెపాసిటీ ఉండాలి కెమెరామ్యాన్‌కి. అలాంటిది ఆయన ఎక్స్పీరియన్స్ అంతా వాడి ఈ సినిమాకి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో సురేందర్ రెడ్డి గారికి అండ్ హోల్ టీమ్ 'ప్యార్ మే పడిపోయానికి' చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో నాతో పాటు నేను శాన్వి అండ్ అన్నపూర్ణ అక్కినేని ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నలుగురు ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసామండి. అది డైరెక్టర్ గారికి వెళ్ళాలి క్రెడిట్. ఎందుకంటే ఫ్రెష్‌నెస్ మెయింటైన్ చేద్దామని చెప్పి వాళ్ళ నలుగురిని మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో అలాగే ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా కాశీ విశ్వనాథ్ గారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, గుండెజారి గల్లంతైంది మధు,
వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉంటారు. ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవండి, ఒక మ్యాక్సిమం 8 to 9 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ 8-9 క్యారెక్టర్స్ పర్పస్ ఉంటుంది, ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఫినిషింగ్ ఉంటుంది. దువా సీను గారు, అలాగా పృథ్వీ. సో వీళ్ళందరూ చేయడం జరిగింది. సో 100% ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే సినిమా తప్పకుండా బాగుంటుందని ఒక నమ్మకం నాకుంది. ఇట్స్ ఎ కూల్ ఫిలిం అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ. అసలు నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు, అంటే 1 year గ్యాప్లు వస్తాయని తెలియకుండా. నేను 2011లో వచ్చింది ప్రేమ కావాలి, 12, 13, 14, 4 yearsలో జస్ట్ ఐ డిడ్ 3 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా 4th ఫిలిం రిలీజ్ అవబోతుంది. సో నేను ఎప్పుడు అనుకోలేదు 1 year గ్యాప్ ఇవ్వాలని. అది ఎందుకో తెలియలేదు, అలా కుదిరిందంటే అలా జరుగుతుంది. సో ఎందుకంటే ఈ గ్యాపులు రావడం వల్ల తప్పకుండా, ఎందుకంటే నేను ఇంకా అంతగా జనంలోకి రీచ్ కాలేదు కాబట్టి మేబీ ఈ గ్యాప్స్ వల్ల తెలియకుండా ఒక చిన్న గ్యాప్ వచ్చేస్తుంది అనిపిస్తుంది జనంలో. సో తప్పకుండా ఇయర్ 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి ఆల్రెడీ ఒక సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకో సినిమా కూడా జరుగుతుంది షూటింగ్, అది కూడా 80% అయిపోయింది. సో ఈ ఇయర్ తప్పకుండా 3 సినిమాలు వస్తాయి అని ఒక 100% 3 సినిమాలు వస్తాయి. ఇందులో నాకు నచ్చింది పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ. అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీ అనేసరికి ఏదో పాటలు ఎక్కువ ఉంటాయని కాదు, ఎవ్రీ సాంగ్ ఇస్ కనెక్టెడ్ విత్ ది స్టోరీ అండి. మీరు రేపు మార్నింగ్ సినిమా చూస్తారు కాబట్టి ఒక 2 డ్యూయెట్లు తప్ప ఎవ్రీ సాంగ్ గోస్ విత్ ది ఫిలిం. ఎందుకంటే ఐ ప్లే అ క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ షీ ప్లేస్ అ క్యారెక్టర్ ఆఫ్ సింగర్. చెప్పిన వెంటనే చాలా మంది ఆషికి 2 అంటారు, కానీ ఆషికి 2కి దీనికి సంబంధం లేదు. మన నేటివిటీ, మన ఒక ఇది ఉంటుంది, మన తెలుగుతనం ఉంటుంది సినిమాలో. ఇన్ ద సెన్స్ మన నేటివిటీకి సెట్ అయ్యేలా చేసాం. సో ఆ మ్యూజికల్ లవ్ స్టోరీ కాబట్టి నాకు ఈవెన్ క్లైమాక్స్ కూడా ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్, ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఇది. సో సినిమా ఎలా స్టార్ట్ అయిందో ఎండింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఎప్పుడు అంటారు సినిమాకి ఒక స్టార్టింగ్కి ఒక ఎండింగ్కి కనెక్షన్ ఉంటే ఎప్పుడు మంచి సినిమా అవుతుందని. సో ఆ కనెక్షన్ ఉంది ఈ సినిమాలో. సో అదొకటి బాగా నచ్చింది. అండ్ నాకు ఇందులో ఒక 4-5 ఎపిసోడ్స్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కుదిరింది ఈ సినిమాలో. సో ఆ 4-5 ఎపిసోడ్స్ కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ కూడా సిన్సియర్గా ప్రేమిస్తాను, కానీ మైండ్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటాను, లవ్లో ఫెయిల్ అయితే నో హార్ట్ బ్రేక్స్ నో సూసైడ్స్ అని చెప్పి ఒక క్యారెక్టరు, ఫ్రెండ్స్కి చెప్పే క్యారెక్టర్ సడన్గా వచ్చేసరికి ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అనే సిచ్యువేషన్కి వచ్చి ఆ అమ్మాయి కోసం ఎంత వెళ్ళాడు అనేది సినిమా. కానీ ఆ వెళ్ళడం అమ్మాయి కోసం ఎంత ట్రై చేశాడో అనేది ఎక్కడ పెయిన్ఫుల్గా ఉండదు, అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలా ఉంటుంది ఈ సినిమా. అసలు రవి చావ్లీ గారు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆయన చెప్పిందే ఏంటంటే, నా టోటల్గా ఒక ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను ఎప్పుడు ఈ జానర్ చేయలేదు అని చెప్పి ఆయన ట్రై చేశారు ఈ సినిమా. సో ఆయనకు కూడా నేను ఆల్రెడీ 2 లవ్ స్టోరీస్ చేస్తున్నాను. సో ఆయనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో రేపు పొద్దున్న సినిమా చూస్తే రవి చావ్లీ గారు డైరెక్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే అలాగా ఆయన ఒక ఎక్కడ సామాజ్యం కోసం కానీ, సామాన్యుడు, ఆయన సూపర్ సినిమాస్ తీశారు, సామాన్యుడు కానీ అలాగే శ్రీమన్నారాయణ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ మెసేజ్ ఇన్ ద ఫిలిం. బట్ ఈ ఫిలింకి వచ్చేసరికి నో మెసేజ్, ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. సో 100% ఆయనకి కూడా ఇది కొత్త జానర్ అండ్ చాలా ఫ్రెష్గా తీశారు. తప్పకుండా ఈ సినిమాలో ఎక్కువ డ్యాన్స్ ఉంటుందండి, కానీ దానికి ఎక్కువ కష్టపడి అలాగ లేకుండా ఒక స్టైలిష్గా ట్రై చేశాను ఈసారి. చిన్న హిప్ హాప్ యాడ్ చేసి, లవ్ లెటర్ సాంగ్లో చిన్న హిప్ హాప్ మూమెంట్స్ ఉంటాయి ఒక ఇంగ్లీష్ ఆల్బంలో ఉన్నట్టు, అలా ఒక ట్రై చేశాను. ఇంట్రడక్షన్ సాంగ్ ఫ్లోరింగ్ ఉంటాయి కానీ కింద అంత కష్టంగా చేసినట్టు ఉండదు, వెరీ నీట్గా ఉంటుంది. అండ్ మా మాస్టర్స్కి క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు, భాను మాస్టర్కి. అండ్ అలాగేం లేదండి, అవుతున్నా అలా అంటారు కానీ తను కూడా చాలా బాగా చేసింది ఈ సినిమాలో. కానీ మేము ఇద్దరం కలిసి చేసిన డ్యాన్స్ ఒకే ఒక సాంగ్, అందులో కూడా తను ఈక్వల్గా చేసింది. ఒక 2 ఫిలిమ్స్ హిట్ అయిన తర్వాత తెలియకుండానే ఒక వీళ్ళకి అన్ని సెంటిమెంట్స్ అయిపోతాయి. మేబీ ఈ సినిమాలో నేను లవ్ స్టోరీ చేశాను కాబట్టి ఆడింది, లేకపోతే ఈ సినిమా ఇది చేశాను అలా చేశానని ఆడింది అనే సెంటిమెంట్ స్టార్ట్ అవుతాయి అందరికీ. అండ్ ఎప్పుడైతే సుకుమారుడు అంతగా ఆడలేదో, మేబీ నేను సుకుమారుడు అనే సినిమా నాకు ఏజ్కి ఎక్కువ అయిపోయిందేమో, యూత్ఫుల్గా చేయాలేమో అనే క్వశ్చన్స్ చాలామంది రైజ్ చేశారు. బట్ ఓవరాల్గా నా ఫీలింగ్ ఏంటంటే, సినిమా నిజంగా బాగుంటే, సినిమా 2 hours ఎంగేజింగ్గా ఉంటే, ఎలాంటి టైటిల్ అయినా ఎలాంటి సినిమా అయినా ఆడియన్స్ చూస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే సెంటిమెంట్ అనేది కాదు, అల్టిమేట్గా ఫిలిం ఎంగేజింగ్గా ఉండాలి. ఎంత పెద్ద పాయింట్ చెప్పినా అది ఆడియన్స్కి అర్థం కావాలి అండ్ స్ట్రైట్గా ఉండాలి అనే నా ఫీలింగు. అండ్ ఇప్పుడు ఉండే సినిమాలు తీసుకుంటే ఎంటర్టైనర్సే వర్కౌట్ అవుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ బాగుండాలి అనే ఫీలింగ్ అందరికీ ఉంది.
సో అలాగా ఫ్యూచర్లో కూడా లవ్ టైటిల్స్ పెడతాను అని చెప్తే దానికి తెలియదు, మేబీ మంచి కథ ఉండి దానికి అది లవ్ స్టోరీ అయితే మేబీ టైటిల్ అలా పెట్టుకుంటాను. అండ్ శాన్విని సినిమాలో తీసుకోవడానికి కారణం ఆ లవ్లీ సినిమా హిట్ అయిందని ఒక రీజన్ ఉందండి. 100% నేను కూడా చెప్పాను, తను నా పేరు బాగుందని చాలామంది అంటున్నారు, మళ్ళీ రిపీట్ చేయాలని. అట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టర్కి అమ్మాయి బాగా సెట్ అవుతుందనే ఫీలింగ్ అందరికీ కలిగింది. డైరెక్టర్ గారు కూడా ఆ టైంలో అడ్డా రిలీజ్ అయింది, సో అది మంచి హిట్ అయింది. సో ఆ టైంలో కూడా ఆ అమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ ముందుకు వచ్చారు. సో దానికోసమే. సో రేపు యారమే ఆడినా కూడా మేబీ ఇంకో సినిమా చేస్తామేమో తెలియదు. అలాంటి కథ అయితే రాలేదండి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఏదో ఇప్పుడు ఇమ్మీడియట్‌గా నేను లవ్ స్టోరీస్ చేశాను కాబట్టి నేను డాడీ కలిసి చేయాలని చెప్పి కథ వెతుక్కుంటే అది కుదరదు. దానికి కరెక్ట్‌గా కథ వస్తే మేబీ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్, డాడీకి పవర్‌ఫుల్ క్యారెక్టర్ లాంటిది వస్తే అప్పుడు మేబీ నాన్న నువ్వు చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మేము ఇద్దరం చేయాలని కథ వెతుక్కోకూడదు. తప్పకుండా నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఒక కథ మాకు కుదిరితే 100% చేస్తాం. అడుగుతున్నారండి కన్నడలో ఆల్రెడీ చాలామంది చాలా టైమ్స్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే తెలుగులో కరెక్ట్‌గా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ తెలుగులోనే తెలియకుండా గ్యాప్‌లు వస్తున్నాయి. అండ్ కన్నడ అడుగుతున్నారు లాంచ్ చేస్తామని చాలామంది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడికి వెళ్తే బెటరు. సడన్గా అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ డల్ అయిపోయాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు అని కూడా టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఐ వాంట్ టు డూ హియర్ అండ్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు. ఈ ఈ సినిమాలో కాదండి, అది నేను రఫ్ అనే సినిమాకి చేశానండి. అది తెలియని చిన్న కారణాల వల్ల చిన్న డిలే అయింది. తప్పకుండా అది ఇంకా ఒక 1 monthలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ సినిమాకి ఆ టైటిల్కి అవసరం అని చెప్పి డైరెక్టర్ అడిగారు. సో దానికోసం నేను చేశాను. అండ్ చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అండ్ ఆ సినిమాకి చేశాను, ఈ సినిమాకి కాదు. తప్పకుండా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే ఒక కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేసేలాగా చేయాలని ఒక ఆశ. బట్ ఇప్పుడు నా ఏజ్కి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్స్ చేద్దామని ఒక ఐడియాలో ఉన్నాను. అండ్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఎంటర్టైనర్స్ అండి. మంచి ఎంటర్టైనర్స్ చేయాలనే ఎక్కువ. ఇప్పుడు ఎంటర్టైనర్సే ఐ థింక్ ఆర్ డూయింగ్ వెల్. సో ఐ వాంటెడ్ టు ఎంటర్టైనర్స్ మోర్.